నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సరదా టాక్స్. పన్నీర్ ఎంతమందికి ఇష్టం? చాలామంది పిల్లల ఫేవరెట్ ఫుడ్. మన పిల్లలకి మన ఇంట్లోని సాఫ్ట్గా ఫ్రెష్గా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ప్రిపేర్ చేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలామంది మనలో పాలు విరిగిపోతే అయ్యో పాడైపోయాయి అని ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ అదే విరిగిపోయిన పాలతో ఖరీదైన రుచికరమైన పన్నీర్ చేసుకోవచ్చు అని మాత్రం మర్చిపోతూ ఉంటాం. సరే, పాలు అలా మరుగుతూ ఉన్నప్పుడు అడగంటుకోకుండా చక్కగా తిప్పుకుంటూ ఉండాలి. పాలు పొంగొచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసుకోండి. అట్లా వేయడం వల్ల పన్నీరు చాలా సాఫ్ట్గా దూదిలాగా ఉంటుంది. అదిగో చూడండి, చక్కగా సపరేట్ అయిపోయింది పన్నీరు. ఇలా అయిపోయిన దాన్ని ఒక క్లాత్లో వేసి వడకట్టేసుకోండి. వడకట్టుకున్నాక నిమ్మరసం పులుపు ఏదైతే ఉందో అది పన్నీరుకి దిగకుండా వాటర్ పోసుకోండి. చల్లటి నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. అట్లా చేసుకున్న తర్వాత క్లాత్ని గట్టిగా పిండేసి బరువు ఏదైనా పెట్టేసేసి ఒక 1 అవర్ పాటు అలా వదిలేసేయండి. 1 అవర్ తర్వాత చక్కగా సాఫ్ట్గా పన్నీర్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. యాక్చువల్గా ఈ పన్నీరు, విరిగిపోయిన పాలు, వీటన్నిటికీ మన లైఫ్కి చాలా లింక్ ఉంటుందండి. విరిగిపోయిన పాలు ఎట్లా అయితే పన్నీర్ లాగా తయారవుతాయో మన లైఫ్ కూడా అంతే. ఎక్కడైనా బాటమి వచ్చినప్పుడు మనం ఊరికి ఫీల్ అయిపోతూ ఉంటాం. ఆ తర్వాత వచ్చే సక్సెస్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ పాజిటివ్ మైండ్తో వెళ్తూ ఉంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఫెయిల్యూర్ వెనకాలే సక్సెస్ ఉంటుందని మర్చిపోకుండా హ్యాపీ లైఫ్స్.